మనం చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాము. ఓవులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ లేదా ఐవీఎఫ్ అన్ని రకాల ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిటర్మైన్స్ అవర్ సక్సెస్ రేట్. ఏది మన సక్సెస్ రేట్ని డిటర్మైన్ చేస్తుంది, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏజ్ అండి. ఏజ్ని మనం మార్చలేము, ఏజే మనది సక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది. సో మన ఇండియన్ సినారియో ప్రకారం ఫీమేల్స్లో చూసుకుంటే, ఆడవాళ్ళలో చూసుకుంటే 32 years క్రాస్ అయ్యారు అని అంటే డ్రాస్టిక్గా ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. సో బిఫోర్ 32 years ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. మగవాళ్ళలో చూసుకుంటే ఆఫ్టర్ 35 years స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఏజ్ అన్నది మన సక్సెస్ రేట్ ఆఫ్ ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తుంది. సో ఏజ్ ఉన్నప్పుడే మనము అన్ని ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం బెటర్. మనము లేట్గా ప్లాన్ చేసుకునే కొద్దీ మన సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది, కాంప్లికేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, లేకపోతే యూట్రస్కి సంబంధించి వేరే ఏదైనా ఇబ్బందులు రావచ్చు. సో యంగ్ ఏజ్లో ప్లాన్ చేసుకోవడమే, ఎర్లీ ఏజ్లో ప్లాన్ చేసుకోవడమే బెస్ట్ థింగ్. మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనే వాళ్ళకి బిఫోర్ 32 years ప్లాన్ చేసుకోండి. ఎనీ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా బెస్ట్ ఛాన్సెస్, బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. మన బయాలజికల్ గ్యామెట్స్తోనే మనము ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.